హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు హిడింబాదేవి టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉంది. ఇది ఎంతో ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఉంది. చుట్టూ దేవదారు వృక్షాలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఉంది. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఎంతో బాగుంటుంది. ఇక్కడ చుట్టూ అంతా పరిస్థితులంతా కూడా అడవిలో ఉన్నట్టు. రండి చూద్దాం. హిడింబాదేవి ఆలయము రీజెన్సీ రోడ్డు, సియాల్ రోడ్డు, సియాల్ మనాలిలో ఉంది. ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ మార్నింగ్ 8 to 6 PM. సమ్మర్లో 10 నుంచి 25 డిగ్రీలు ఉంటాయి. మాన్సూన్ వచ్చిన పచ్చడి పరిసరాలు, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని వింటర్ వండర్ల్యాండ్గా చెప్పవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు -0 నుంచి -15 degrees వరకు ఉంటుంది. చలిని తట్టుకునే వారికి ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగులుస్తుంది. ఏ నెలలో వెళ్ళినా, ఏ సీజన్లో వెళ్ళినా ఒక్కొక్క నెలలో ఒక్కో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతాము. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ అవి ఉన్నాయి. మ్యాగ్నెట్స్, కీ చైన్స్, షాల్స్, స్వెటర్స్ అవి కూడా ఉన్నాయి. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడ హిమాచల్ యొక్క కల్చరల్ డ్రెస్సెస్ని రెంట్కి ఇస్తారు. వాటిని వేసుకొని మన ఫోటోషూట్స్ అవి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా యాక్ రైడింగ్ అది చేయడానికి ఉన్నది. హిమాలయన్ కుందేళ్ళని వాటితో తీసుకుని ఫోటోలు తీసుకుంటున్నారు. చుట్టూ అంతా కూడా చూడండి, ఒక అరణ్యంలా ఉంది. హిడింబాదేవి ఆలయము హిమాచల్ ప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. మహాభారతంలో భీముని భార్య హిడింబాదేవికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయము. ఈ ఆలయం మహాభారత కాలం నాటిది. హిడింబ మరియు భీముల కలయిక ఫలితంగా ఘటోత్కచుడు జన్మించాడు. పురాణాల ప్రకారము హిడింబ మహాభారత యుద్ధం తర్వాత మనాలిలో ప్రశాంతమైన పరిసరాలలో ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె గౌరవార్థము నిర్మించిన ఆలయం 16వ శతాబ్దంలో నాటిదని నమ్ముతారు. ఈ నిర్మాణం పగోడా శైలిలో నిర్మించారు. ఇది గత యుగం యొక్క కళాత్మక మరియు హస్తకళను ప్రదర్శిస్తుంది. ఇది ఒక చారిత్రక అద్భుతము. ఈ ఆలయం 3 అంచెల పగోడా తరహా పైకప్పుతో చెక్కబడి ఉంది. ఈ ఆలయ సౌందర్య ఆకర్షణను కూడా పెంచుతుంది. ఆలయ ముఖద్వారంలోని వివరణాత్మక హస్తకళ పౌరాణిక బొమ్మలు, జంతువులు మరియు పూల నమూనాలను వర్ణిస్తుంది. చెక్క పలకలు మహాభారత యొక్క కథలను వివరిస్తాయి. హిడింబామాతకు ఏటా బ్రహ్మాండమైన డూంగ్రీ మేళా అనే వేడుక జరుగుతుంది. హిడింబామాత రాక్షస వనిత, అందుకని ఈ గుడి అంతా కూడా నమూనాలో నిర్మించబడి ఉన్నది. ఇక్కడ అడవి జింకలు, అడవి గేదెల యొక్క కొమ్ములు వాటితో నిర్మించారు. ఈ ఆలయం మహాభారత కాలం నాటిది కాబట్టి మన భారతీయ సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ దగ్గరలోనే హిడింబామాత కుమారుడైన ఘటోత్కచుని ఆలయం కూడా ఉంది. చూడండి, ఇదే ఘటోత్కచుని ఆలయము. ఈ చెట్టు దగ్గర ఘటోత్కచుని విగ్రహం అయ్యి ఉన్నాయి. చూడండి, ఇక్కడ కొమ్ములు అవి ఉన్నాయి కదా, అదే ఇక్కడే ఘటోత్కచుడు జన్మించిన స్థలము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.